కావలి ఏరియా వైద్యశాల అనేది పేద ప్రజలకి ఈ వైద్యశాల. కానీ కావలి పట్టణము మరియు పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారు. దీంట్లో అత్యధిక శాతం వచ్చేసి దారిద్రత రేఖకు దిగువ ఉండేవాళ్ళు. ప్రభుత్వ వైద్యశాలకు రావాలంటే ప్రజలు ఎందుకు సార్ వెనకడుగు వేస్తున్నారు? న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మన కావలి పట్టణ ప్రజలు దాదాపుగా మనకి టౌన్లో అయితేనేమి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అయితేనేమి, మీరు చెప్పినట్టు 2 లక్షల పైచిలకు జనాభా ఉన్నారు. వాటిలో ఎక్కువ మంది కూడా మనకి మీరు చెప్పినట్టు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటున్నాయి. మనకు రోజు యావరేజ్గా మన హాస్పిటల్కి 500 వరకు ఓపీ వస్తుందండి. సోమవారం రోజు అయితే ఇంకొద్దిగా ఒక 50-60 ఓపీ ఎక్కువగానే ఉంటుంది. దాదాపు మనకి 100 పడకల అవైలబిలిటీ హాస్పిటల్ మనకి ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే, ఒకటి మనకి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కొంత అవేర్నెస్ లేకపోవడం ఒకటి. రెండోది, ఏదైనా చిన్న మిషనరీస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని మనము రెక్టిఫై చేసే విధానంలో కొంత డిలే అవ్వడం వల్ల ప్రజలకి ఏంటంటే, మనకి వెంటనే అక్కడికి వెళితే మనకి న్యాయం జరగట్లేదు, సో రెండోది డిలే అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కొద్ది ఖర్చు అయినా కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళడానికి మొగ్గు చూపిస్తున్నారు. కానీ బీపీ, షుగరు ఇలాంటి మెడిసిన్స్ని మనం బయట చాలా ఖర్చుతో కూడుకున్న మెడిసిన్ని మనం ఇక్కడ ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్ మనం మినిమం ఒక్కొక్క పేషెంట్కి 2 ఇన్సులిన్ లెక్కన ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే నెలకి 4 సార్లు నుంచి 5 సార్లుగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే ఇంజెక్షన్ మనం బయట 5 ఇంజక్షన్లు కొనుక్కోవాలన్నా కూడా మనకి యావరేజ్గా 500 నుంచి 600 రూపాయలు ఖర్చు వస్తుంది. అలాగే షుగర్ మెడిసిన్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉండేదంతా న్యూవర్ జనరేషన్ మెడిసిన్, ప్రతి ఒక్కటి కూడా చాలా ఖర్చుతో కూడుకుంది. కానీ ఇక్కడ మనం దాదాపు ప్రతి పేషెంట్కి నెలకు సరిపడా మందుల్ని మనం ఇక్కడ ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు మా నుంచి విన్నపం ఏంటంటే, మన హాస్పిటల్లో దాదాపుగా 8 రకాల స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయండి. జనరల్ మెడిసిన్ విభాగము, పిడియాట్రిక్ విభాగము, ఎముకల డాక్టర్ సంబంధించిన విభాగము, కంటి విభాగము, అలాగే చెవి ముక్కు గొంతు డాక్టరు, అలాగే ప్యాథాలజీ డాక్టర్ గారు, అందరూ ముఖ్యంగా మనకి ఎక్కువ మన హాస్పిటల్లో జరిగేది ప్రసూతి విభాగం, అంటే గైనకాలజిస్టులు. ఒకరికి 3 గైనకాలజిస్టులు మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన డిపార్ట్మెంటు మంచిగా ఎస్టాబ్లిష్ అయిందండి. ఇప్పుడు అంతకుముందు 3 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 2 పోస్టులే ఫిల్ అయింది ఇంతకుముందు. ఇప్పుడు పెద్ద మేడం గారు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ సీనియర్ మేడం గారు కూడా వచ్చున్నారు. మనకి దాదాపుగా 3 డాక్టర్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి అవైలబిలిటీ ఉన్నారు. ఇలాంటి సేవలను మీరు ఒకసారి గుర్తించి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. గత దాదాపు 20 రోజుల పైనుంచి కావలి పట్టణంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ విష జ్వరాలు ఎందువల్ల వస్తున్నాయి, వాటిని నివారించేందుకు మీరు ఏం జాగ్రత్తలు చెప్తారు ప్రజలకి? గత కొద్ది కాలం నుంచి వాతావరణంలో మార్పులు, అంటే సడన్గా ఎండాకాలం నుంచి కొద్దిగా వాతావరణం మారి వర్షాలు పడడం అయితేనేమి, అలాగే కొంత వాతావరణం డల్గా ఉండటం వల్ల మనకి విష జ్వరాలని వ్యాప్తి చెందుతాయండి. ఎందుకంటే ఏదైనా వర్షం పడినప్పుడు మనకి చుట్టుపక్కల ఉండే కాలువలో నీరు చేరడం అయితేనేమి, అలాగే కొంత మురుగు, అంటే డస్ట్ లాంటి ఇట్లాంటి మన వ్యర్థ పదార్థాలను ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాము. సో దానివల్ల అవి దాంట్లో వాటర్ పడడం వల్ల అవి కుళ్ళిపోవడం, అక్కడి నుంచి దోమలు వ్యాప్తి చెందడం అయితేనేమి, అలాగే ఓపెన్ డ్రైనేజెస్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి దోమకాటు వల్ల వచ్చేటువంటి వైరల్ జ్వరాలు కానీ, మలేరియా లాంటి జ్వరాలు లాంటివి, అలాగే వర్షాలు పడడం వల్ల ఏంటంటే వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. అంటే సాధారణంగా మనం తాగే నీరు అయితేనేమి, మున్సిపాలిటీ వాటర్లు అయితేనేమి, కొద్దిగా కంటామినేట్ అవ్వడం వల్ల మనకి టైఫాయిడ్ లాంటి జ్వరాలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన హాస్పిటల్లో దాదాపు రోజుకి ఒక 100 మంది నుంచి 120 మంది పేషెంట్స్ జ్వరాలతో వస్తున్నారండి. దానిలో ఒక 10%, 15% మాత్రమే మీరు చెప్పినట్టు విష జ్వరాలుగా ఉంటున్నాయి. మిగిలిన ఎక్కువ శాతం జ్వరాలు ఏంటంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, అలాగే జ్వరంతో కూడినటువంటి లక్షణాలతో వస్తున్నారు. అంటే సాధారణంగా థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫారింజైటిస్ అంటాం. అంటే చల్లటి నీళ్ళు తాగడం వల్ల కానీ, వర్షంలో తడవడం వల్ల కానీ, లేకపోతే వాతావరణం సడన్గా మారినప్పుడు ఆస్తమా పేషెంట్స్, కొద్దిగా ఆయాసం ఉన్న పేషెంట్లకి ఏంటంటే కాస్త గొంతులో నసగా అనిపించడము, అలాగే మింగేటప్పుడు గొంతులో నొప్పి రావడము, దానితో కూడినటువంటి జ్వరం వస్తుంది. అది సాధారణమైన మందులతో, అలాగే మనం అంటే మనం ఇంటి దగ్గర చేసుకునే చిన్న రెమెడీస్, పెద్దవాళ్ళు మనం చెప్పేటోళ్ళు, నీళ్లు వేడి చేసుకొని తాగండి, గోరువెచ్చంలో కొద్దిగా ఉప్పుగా వేసుకొని అంగిలి విధంగా పుక్కులు ఇచ్చండి, పాలలో పసుపు వేసుకొని తీసుకోండి, అలాగే మరిగించిన నీళ్ళలో కొద్దిగా జండు బావం లాంటివి కానీ, అమృతాంజన్ లాంటివి వేసుకొని ఆవిరి పెట్టుకోండి. ఇవన్నీ మన పెద్దల కాలం నుంచి మనం పాటిస్తూ వస్తున్నటువంటి మన ఇంటి దగ్గర మనం చేసుకోగలిగినటువంటి రెమెడీస్. వీటి వల్ల సాధారణంగా నేను చెప్పినటువంటి ఈ 90% జ్వరాలు నయమైపోతాయి. ఇక మిగిలిన 10% జ్వరాల్లో ఏదైనా కణాలు తగ్గడం అయితేనేమి, కొద్దిగా టైఫాయిడ్ లక్షణాలు లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ తగు వైద్య సేవలు తీసుకోవడం, అలాగే రక్త పరీక్ష లాంటివి చేసుకోవడం వల్ల వీటి నుంచి మనం త్వరగా ఉపశమనం పొందవచ్చు. ప్రభుత్వ వైద్యశాల మీద
పేద ప్రజలకు కానీ ధనవంతులకు కానీ ఒక అపోహ ఉంది. ప్రైవేట్ వైద్యశాలలు పెట్టుకొని ఇక్కడ వచ్చిన పేషెంట్లని పట్టించుకోవట్లేదని ఒక అపోహ ఉంది. దీని మీద మీరు ఏమంటారు సార్? మన హాస్పిటల్లో దాదాపు 14 మంది డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్స్ ఎవరికి కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, బయట ఓన్ హాస్పిటల్స్ అయితే ఎవరికీ లేవు. ఇది అంతా మనం బయట కల్పించినటువంటి ఒక అపోహ తప్పనిచ్చి ఎవరికి దాదాపు 99% డాక్టర్స్కి ఎవరికి కూడా పెద్ద హాస్పిటల్ సెటప్, అడ్మిషన్ పెట్టుకునే సెటప్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవండి. ఇక్కడికి వచ్చిన పేషెంట్లు బయటికి తరలిస్తున్నారు, బయటికి వెళుతున్నారు అనేది వాస్తవంగా అపోహ. నేను 3 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి ఏ రోజు కూడా మనం ఇక్కడి నుంచి ఒక హాస్పిటల్కి వెళ్ళన్నారు కానీ, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం కానీ మనం ఎప్పుడు కొంతమంది అడుగుతుంటారు. ఒకవేళ ఏదన్నా పాము కాటు వేసినప్పుడు మా దగ్గర అన్ని రెమెడీస్ ఉన్నాయి, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంత అపోహతోటే మీరు చెప్పినట్టు ఇక్కడ డిలే అవుతుందేమో, లేకపోతే ఇక్కడ ఏదైనా క్రిటికల్ అయితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఐసీయూ సెటప్ లాంటి ఉండవు కాబట్టి మేము బయటికి వెళ్తాం అంటాం. మేము ఒకటే విషయం చెప్తాం, మీరు వెళ్ళాలి బయటికి అనుకుంటే మేమే గవర్నమెంట్లో పెద్ద హాస్పిటల్కి మేమే 108 పిలిపించి ఫ్రీగా మేమే రెఫరల్ చేస్తాము. అక్కడ మీకు కావాల్సిన ఐసీయూ సెటప్లు అన్నీ ఉంటాయని మేమే వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాం తప్ప బయట పలానా హాస్పిటల్కి వెళ్ళండి కానీ అలాంటివి ఎప్పుడూ చెప్పమండి. రెండోది, ఇప్పుడు మాకు కొత్తగా ఎఫ్ఆర్ఎస్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చిందండి గవర్నమెంట్. మనకేంటంటే ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ 9 గంటలకల్లా మనం ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ అనేది యాప్లో, మన ఫోన్ యాప్లో ఉంటుంది. అది మనం బయట ఎక్కడ వేయడానికి కూడా కుదరదు. మన హాస్పిటల్ ప్రెమిసెస్లో దానికి మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఇచ్చుంటాం, మనము లాంగిట్యూడ్ యాటిట్యూడ్లు ఇచ్చుంటాము. సో ఆ ప్రాంతాల్లో వేస్తేనే అది ఇన్గా మనం చూపిస్తుంది. అదే అవుట్ సైడ్గా వేస్తారంటే ఖచ్చితంగా మీరు అవుట్ సైడ్ వేసినట్టు చూపిస్తుంది. దాన్ని ఒక టీం, సపరేట్ టీం, ఎఫ్ఆర్ఎస్ సంబంధించిన ఒక సపరేట్ టీం దాన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి డాక్టరు 9 గంటలకల్లా హాస్పిటల్కి హాజరవుతారు. కాకపోతే ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఫస్ట్ హాస్పిటల్కి రాగానే మొదట క్యాజువాలిటీకి వెళ్తారు. అలాగే గైనిక్ డిపార్ట్మెంట్ అయితే లేబర్ రూమ్కి వెళ్ళి అక్కడ ఏమైనా కేసులు ఉన్నాయా, డెలివరీ జరగాల్సిన కేసులు ఏమన్నా నిర్ధారణ చేసుకొని తర్వాత వార్డుకి వెళ్ళి వార్డులో ఆల్రెడీ సర్జరీ చేసిన పేషెంట్స్ ఎవరన్నా ఉంటే, అడ్మిట్ అయిన పేషెంట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తగు సూచనలు, అలాగే డిశ్చార్జ్ చేయాల్సిన పేషెంట్స్ బాగుంటే వాళ్ళని డిశ్చార్జ్ చేసుకోవడం. సో రౌండ్స్ అయిపోయిన తర్వాత ఓపీకి వస్తారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది 9 గంటలకల్లా వచ్చి డాక్టర్లు ఎవరు లేరు అనడం అనేది అది అంత కరెక్ట్గా వాళ్ళకి తెలియకపోవడంలో జరిగినట్టు తప్పు. మేము జనరల్ డాక్టర్స్ ఉన్నాం, 2 ఉన్నాము. సో ఒక డాక్టర్ రౌండ్స్కి వెళ్తాడు, నేను ఆటోమేటిక్గా వచ్చి 9 గంటలకల్లా నేను ఓపీలో కూర్చుంటాను. ఒకవేళ నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఇంకో డాక్టర్ గారు వచ్చి ఓపీలో అటెండ్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు కొంత కొరత ఉంది. కొరత అంటే ఈ మధ్య ప్రమోషన్స్ జరగడం వల్ల సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్గా ఉన్న డాక్టర్లు ప్రమోట్ అయ్యి డిప్యూటీ సివిల్ సర్జన్స్, అలాగే సివిల్ సర్జన్ స్పెషలిస్టులుగా మారారు. సో ఆ మిగిలిన పోస్టులు అనేవి మనకి ఇంకా వేకెంట్ ఉన్నాయి. ఒక సర్జరీ విభాగంలో మనకి ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 1 పోస్టు మాత్రమే ఫిల్ అయ్యింది, ఇంకో పోస్టు వేకెంట్ ఉంది. అలాగే జనరల్ మెడిసిన్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి ఇక్కడ. అలాగే పీడియాట్రిక్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 1 పోస్టు మాత్రమే ఇక్కడ ఫిల్ అయ్యింది. అంటే అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకి పోస్టులు వేకెంట్ అవ్వడం వల్ల, డిపార్ట్మెంట్కి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉండడం వల్ల ఆ డాక్టర్ రౌండ్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ డాక్టర్ ఏదైనా ఆపరేషన్ ఉంటే ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్ మనం ముందుగా అడ్మిట్ చేసుకుంటాం, రేపు ఆపరేషన్ చేస్తామని. వాళ్ళ తగు రక్త పరీక్షలు అన్నీ చేసిన తర్వాత రాత్రి 12 గంటల నుంచి వాళ్ళు ఏమీ తినకుండా మనం ఎన్బిఎంలో పెడతాం. అలాంటి పేషెంట్కి మనం మధ్యాహ్నమో లేకపోతే 2 గంటలకు వెళ్ళి ఆపరేషన్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పేషెంట్ దాదాపు రాత్రి 12 గంటల నుంచి ఏమి నీరు కూడా తాగకుండా ఉండాలంటే అది అంత పేషెంట్ ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందువల్ల డాక్టర్స్ ఏంటంటే మ్యాక్సిమం ఒక 9:30, 10 o'clock లేకపోతే 11 o'clock ఓపీ కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత ఆపరేషన్ చేయడానికి వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల ఆ రూమ్లో డాక్టర్ లేరని చెప్పి ఫోటోలు పెట్టడం అదంతవరకు మంచిదైతే కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు డాక్టర్ లేకపోతే రోజుకి 400 నుంచి 500 ఓపీనికి ఎవరు చూస్తున్నట్టు? డాక్టర్లే కదా చూస్తారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు చూడడానికి కుదరదు. అది కాకపోతే వాళ్ళకి అంత అవగాహన లేకపోవడం వల్ల ఆ పదాన్ని వాడుతున్నారు. అది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇది హరిజన గిరిజన కావలి చుట్టుపక్కల ప్రాంతాలు సార్, వాళ్ళకి కావాల్సిన ఏదన్నా స్కానింగ్లు అలాంటి బయట వాళ్ళకు సంబంధించిన డాక్టర్లకు అంటే ల్యాబ్స్కి రాస్తున్నారు. పేదోళ్ళు ఏంటంటే 5,000, 7,000 పెట్టుకోలే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? అండి, ఒకటి ఇంతకు ముందు అంటే ఒక 2 సంవత్సరాల క్రితము అలా ఉన్నప్పుడు ఏంటంటే మన దగ్గర స్కానింగ్ డాక్టర్లు లేకపోవడం అయితేనేమి, రెండోది కొన్ని రకాల గైనకాలజిస్టులు అంటే ఒక కాన్పు కోసం వచ్చిన పేషెంట్కి షుగర్ ఉన్నటువంటి కొన్ని టెస్టులు లాంటివి మన గవర్నమెంట్లో అప్పుడు అవైలబిలిటీ లేవు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో అన్నీ అవైలబిలిటీకి వచ్చున్నాయండి. అంటే రక్త పరీక్షలు కానించి, షుగర్ సంబంధించిన పరీక్ష కానించి మనకు అన్నీ అవైలబుల్ వచ్చున్నాయి. ఈవెన్ ఈ గైనకాలజిస్టులతో పాటు ఉండాల్సిన రేడియాలజిస్టులు అంటే మనకు స్కానింగ్ కావాల్సిన రేడియాలజిస్ట్ డాక్టర్లు కూడా మొన్నటిదాకా మనకి డాక్టర్ గారు అవైలబిలిటీ ఉన్నారు.
సార్ వాళ్ళు ఒక ప్రమోషన్ తీసుకుని ఇంకొక ప్రాంతానికి బదిలీ అయిపోయారు. ఆ పోస్టులు కూడా ప్రస్తుతానికి వేకెంట్గా ఉంది. కానీ మన డాక్టర్స్ గైనకాలజిస్టులు వాళ్ళు మనకు 2 స్కానింగ్ మిషన్లు మంచి న్యూ ఎక్విప్డ్ అలాగే హై టెక్నాలజికల్ 2 స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వాళ్ళ లేబర్ రూమ్లో పెట్టుకొని, ఇంకొకటి వాళ్ళ ఓపీ రూమ్లోనే ఉండించుకొని గైనకాలజిస్టులు సొంతంగా వాళ్ళే స్కాన్ చేసుకొని పేషెంట్ యొక్క మనకు మెయిన్గా వాళ్ళకు 2 పాయింట్లు చూస్తారు. ముందుగా బిడ్డ యొక్క కదలికలు ఉన్నాయా లేదా, బిడ్డ యొక్క గుండె బాగా కొట్టుకుంటుందా లేదా, అలాగే లోపల ఉన్నటువంటి ఉమ్మనీరు అవి సఫిషియెంట్గా ఉందా లేదనేది సహజంగా ఏ గైనకాలజిస్ట్ అయినా కానీ ఏ రేడియాలజిస్ట్ అయినా ఫస్ట్ చూసేది అదే. ఇంకొక 5వ నెలలో 6వ నెలలో చేసిన టిఫా స్కాన్ అనేది మాత్రం అది కొద్దిగా దానికి వేరే మిషనరీ కావాల్సి వస్తుంది. దానికోసం మనం ప్రీతి ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. సార్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే పిఎం నిధుల నుంచి కానీ ఎంపీ నిధుల నుంచి కానీ తీసుకొని ఒక 50 లక్షల రూపాయలు సంబంధించిన ఎక్విప్మెంట్కి మేము రిక్వెస్ట్ ఇచ్చాం సార్కి. సార్ కూడా దాని మీద ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే అలాంటి మిషన్ కూడా తీసుకొస్తారు. నెక్స్ట్ రాబోయే ఒక 2-3 నెలల్లో ఒక కొత్త రిక్రూట్మెంట్ జరగబోతుంది. అప్పుడు నేను చెప్పినటువంటి ఈ వేకెంట్ పోస్టులన్నీ ఎందుకంటే సర్వీస్ పీజీలు అంటే ఒక పీహెచ్సీలోనో సిహెచ్సీలోనో వర్క్ చేసి గవర్నమెంట్ యొక్క సర్వీస్ను వాడుకొని పీజీకి వెళ్ళినటువంటి డాక్టర్లు దాదాపు 300 నుంచి 400 మంది రెడీగా ఉన్నారండి గవర్నమెంట్ సర్వీస్లోకి రావడానికి. జస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం, దాన్ని ఫిల్ చేయడంతోనే మోస్ట్లీ వచ్చే జనవరి లోపల మనకి ఇవన్నీ జరిగిపోతాయి. అప్పుడు రేడియాలజిస్టులు వస్తారు. అలాగే నేను చెప్పిన మిగిలిన పోస్టులు కూడా ఫిల్ అయిపోవడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన హాస్పిటల్ అనేది రన్ అవ్వడానికి సిద్ధం కాబోతుంది. దయచేసి ఇలాంటి అపోహ అయితే ఎవరు నమ్మొద్దు. ఇప్పుడైతే అటువంటి బయటకు స్కానర్ రాయడం కానీ బయట రక్త పరీక్షలు రాయడం లాంటివి అయితే లేవు. ఒక స్కానింగ్ డాక్టర్ మాత్రం ఈ మధ్యకాలంలో లేకపోవడం వల్ల అది కూడా ఇంకొక మా మెడికల్ సూపరింటెండెంట్ గారు ఒక కొత్త పద్ధతిని ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్లో ఉన్న పద్ధతినే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన దాన్ని గవర్నమెంట్ ఒక పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంటి విధానాల్లో ఒక విధానం అంటే మనం వేరే బయట ఉన్నటువంటి రేడియాలజిస్ట్ డాక్టర్తో మనం ఒక లింకప్ అవుతాం. అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఒక ప్రైవేట్ డాక్టర్ తోటే ఒక గవర్నమెంటే మీరు వాళ్ళతోటే మీరు టైఅప్ అవ్వండి. వాళ్ళకి ఒకవేళ పెద్ద స్కాన్ టిఫా స్కాన్ లాంటివి తీస్తే దానికి గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ రేట్ని మనము వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఫండ్స్లో ఇచ్చే విధానాన్ని కూడా మేడం గారు అలాగే మన డిసిహెచ్ఎస్ మేడము మా ఎమ్మెల్యే గారికి చెప్పి కొంత దాని మీద ప్రణాళిక సిద్ధం చేస్తున్నామండి. దాంట్లో ఏంటంటే బయట టిఫా స్కాన్ అనేది 2,000 నుంచి 2,500 ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటంటే అంత అమౌంట్ ప్రొవైడ్ చేయలేదు. సో కొద్దిగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అంటే రోజుకు 100 నుంచి 120 కేసులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి 600 ఇచ్చినా 500 ఇచ్చినా గిట్టుబాటు అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం రోజుకు మహా అంటే 2-3 పంపిస్తాం. అందువల్ల వాళ్ళకి అది గిట్టుబాటు కావడం వల్ల అందరూ కొంతమంది ముందుకు రాలేకపోతున్నారు. కానీ దాన్ని కూడా కొంత మార్పులు చేసి ఏదైనా అవకాశం ఉంటే కొంత ధరని పెంచి ఆ విధానాన్ని కూడా తీసుకురావాలని చెప్పి మన సూపరింటెండెంట్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా త్వరలో కానీ మనకి అవకాశం వచ్చి అలాగే అది ఆచరణలో కానీ వస్తే మటుకు అసలు బయటికి వెళ్ళే అవకాశమే ఉండదండి. ఈ ప్రసూతి వైద్యశాల డాక్టర్స్ కొంత ధనము తీసుకొని పేదోళ్ళ దగ్గర కూడా ప్రసూతి చేస్తున్నట్లు ఒక సమాచారం వైద్యశాల మీద ఉంది సార్. అది కరెక్టా కాదంటారు సార్? ఇది 100% అబద్ధం అండి. ఇక్కడ ఉండే ఏ డాక్టర్ కూడా ఒక ప్రసూతి విభాగమే కాదు, మేమున్న 16 మంది డాక్టర్లలో కూడా ఏ ఒక్క డాక్టర్ కూడా పేషెంట్ నుంచి కానీ పేషెంట్ అటెండర్స్ నుంచి కానీ ₹1 కూడా ఎవరూ తీసుకోరు. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. కాకపోతే ఈ అపోహ ఎందువల్ల వస్తుందంటే ఒకవేళ ఏదన్నా కింది స్థాయి స్టాఫ్ ఏదన్నా వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా, రెండోది కొంతమంది ఏంటంటే వాళ్ళే ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్ చదువుకొని వచ్చాము. అక్కడ కూడా ఏంటంటే మేము హౌస్ సర్జన్ చేసేటప్పుడు ప్రసూతి విభాగంలో పెద్ద మెటర్నరీ సిస్టర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే డెలివరీ అయినా కానీ పేషెంట్స్ వాళ్ళ కొడుకు పుడితేనో లేకపోతే మనవడు పుట్టాడనో ఒక ఆనందంలో ఏదో వాళ్ళకి తోసినట్టుగా వాళ్ళు ఏదో ఇస్తుంటారు. దాన్ని ఏంటంటే మన వాళ్ళు ఎవరో డాక్టర్స్ తీసుకుంటున్నారు. రెండోది డాక్టర్స్కి మన గవర్నమెంట్ వాళ్ళు చేసే సేవలకు గాను వాళ్ళకి కావాల్సిన జీతాలు వాళ్ళు ఇస్తున్నారు. ఏ డాక్టర్ కూడా ఇక్కడ ₹1 కూడా తీసుకోవట్లేదండి. రెండోది ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. బయట చాలామంది ఏంటంటే ఇక్కడ మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకుంటారు అంటారు. ఒక్కసారి మీరు వేరే హాస్పిటల్స్కి వెళ్ళి ఒక్కసారి కనుక్కోండి. ఒక నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ఆత్మకూరు లాంటి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మీరు అడగండి అక్కడ ఎలా జరుగుతుందని. మన దగ్గర ఏ ఒక్క డాక్టర్ కూడా నేను వచ్చిన ఈ 3 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు ఒక పేషెంట్ దగ్గర ప్రతి ఒక్క పోస్ట్ మార్టంకి కానీ ఒక డెలివరీకి కానీ ఇంకో దానికి ₹1 తీసుకోవడం కూడా ఇప్పటి వరకు
ఎక్కడ జరగలేదండి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఎవరన్నా కింద స్థాయి వాళ్ళు ₹1 తీసుకోవడం, లేకపోతే వాళ్ళు ఇస్తే వీళ్ళు సంతోషంగా ఇచ్చినప్పుడు వీళ్ళు తీసుకోవడం, దాన్ని ఫోకస్ చేసి ఇట్లా డబ్బులు తీసుకున్నారు అని అనడం తప్పనిచ్చి డాక్టర్స్ ఎవ్వరు ₹1 కూడా ఇక్కడ తీసుకోరండి. గవర్నమెంట్ డాక్టర్గా కావలి నియోజకవర్గ ప్రజలకి, రోగులకి, పేదవారికి మీరిచ్చే సందేశము, మీరు సలహాలు ఏమిటి? కావలి పట్టణ ప్రజలందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి నాదొక విన్నపం అండి. మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీ కష్టపడిన సొమ్ముని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. మన హాస్పిటల్లో చాలా రకాల సదుపాయాలు, అలాగే 90% బయటిచ్చే మందుల కంటే నాణ్యమైన మందులే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మన హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం, ఏదైనా గుండె విభాగం లాంటివి, న్యూరాలజీ సంబంధించిన విభాగాలు, యూరాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ఏదైనా ఆరోగ్యం బాగలేని పేషెంట్లు కానీ వాళ్ళ పాత రిపోర్ట్స్ కానీ తీసుకురాగలిగితే మేమే 108 పిలిపించి మేమే ఒక రెఫరల్ లెటర్ రాసిచ్చి మన జిల్లా ప్రథమ హాస్పిటల్ అయినటువంటి మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి మేమే రెఫరల్ పంపిస్తామండి. మన ప్రతి జిల్లాకి ఒక జిల్లా హాస్పిటల్గా జీజీహెచ్ మెడికల్ కాలేజీకి అనుసంధానం చేస్తూ ఒక పెద్ద హాస్పిటల్ని ప్రతి జిల్లాలో నెలకొల్పుందండి గవర్నమెంట్. దాంట్లో అన్ని రకాల విభాగాలు, స్పెషాలిటీతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా మనకి ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటి పేషెంట్లు అంటే ఒక 10% 20% ఉంటారు అలాంటి వాళ్ళు. అలాగే ఏదన్నా డయాలసిస్ సంబంధించిన పేషెంట్లు కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా, వాళ్ళని ఎక్కడికి మీరు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేమే ప్రభుత్వ హాస్పిటల్ తరపు నుంచి మిమ్మల్ని పెద్ద ప్రభుత్వ హాస్పిటల్కి 108 పిలిపించి మీకు ₹1 కూడా ఖర్చు కాకుండా మేమే పంపించి అక్కడ వైద్య సేవలు అందేలాగా మేము సహాయం చేస్తాము. మిగిలిన 90% ఏదన్నా మీకు చెప్పినట్టు విష జ్వరాలు అయితేనేమి, ప్రసూతి కేసులు అయితేనేమి, అలాగే కంటి పరీక్షలు అయితేనేమి, కంటి ఆపరేషన్లు అయితేనేమి, ఇలాంటివన్నీ మన హాస్పిటల్లోనే మనము ఇక్కడ 100% చేయడానికి ప్రతి డాక్టర్ సిద్ధంగా ఉన్నారండి. మనం కంటి ఆపరేషన్ కూడా ఒక నెలకు వచ్చి యావరేజ్గా 20 నుంచి 25 ఆపరేషన్లు మన హాస్పిటల్లో చేస్తున్నాం. మీరు ఇవన్నీ బయట ఎవరో చెప్పినవి మీరు వినకుండా దయచేసి మీరు ఒకసారి హాస్పిటల్కి విజిట్ చేయండి. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇక్కడ ఉండే డాక్టర్ గారిని కానీ, ఆర్ఎంఓ సూపరింటెండెంట్ మేడం గారిని అడగండి, తెలుసుకోండి. ఇక్కడుండే సదుపాయాలను మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. కావలి ఏరియా వైద్యశాలలో డాక్టర్స్, హెడ్ నర్సులు కానీ, స్వీపర్స్ కానీ, మిగతా స్టాఫ్ సుమారు ఎంతమంది ఉంటారు సార్? మన హాస్పిటల్లో మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితేనేమి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితేనేమి, మొత్తం మీద 110 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారండి మన దగ్గర. దాదాపు వాళ్ళలో 45 మంది ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో డాక్టర్స్ అయితేనేమి, డాక్టర్స్ ప్రతి ఒక్కరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ అండి. ఒక్క ఫిజియోథెరపీ విభాగంలో ఉండే వాళ్ళు తప్పనిచ్చి మిగిలిన డాక్టర్స్ అందరూ రెగ్యులర్ ఎంప్లాయీసే. ఈవెన్ మనకి దంత వైద్యాలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నారు. ఒక హౌస్ కీపింగ్లో వచ్చి మనకు 12 నుంచి 13 మంది హౌస్ కీపింగ్ విభాగం ఉన్నారు. అలాగే సెక్యూరిటీ విభాగంలో కూడా మనకి 15 మంది, అంటే ఓవరాల్గా సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ రెండు కలుపుకొని మనకి 40 మంది ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అవుట్సోర్సింగ్ కిందకు వస్తారు, వేరే థర్డ్ పార్టీకి ఇస్తాం మనం వాళ్ళని. అది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. అది వాళ్ళు అక్కడి నుంచి జీవోస్ తెచ్చుకొని ఓవరాల్గా 3 జిల్లాలకు కలిపి ఒక జోన్ కింద తీసుకుంటారు. అలా మొత్తం మన హాస్పిటల్లో సెక్యూరిటీ, శానిటేషను, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, హెడ్ నర్సులు అయితేనేమి, ఒక నర్సింగ్ సూపరింటెండెంట్, 4 హెడ్ నర్సులు, అలాగే దాదాపు 30 నుంచి 35 మంది స్టాఫ్ నర్సులు. వాళ్ళలో ఒక 10 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కాంట్రాక్ట్ కింద ఉంటారు. ఓవరాల్గా 110 మంది స్టాఫ్ మన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారండి. మూడు విభాగాల్లో, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 షిఫ్ట్లో కలిపి మనకి ఓవరాల్గా 110 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ప్రజలకి ఎలా వాళ్ళు ఉండాలో, పేద ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు రావాలని మీరు ఇచ్చిన మీ అమూల్యమైన సందేశానికి మా న్యూస్ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి అందరికీ.